మన సిద్ధపాటు కోడుకుల ప్రభాకర్ గారు చెప్తే ఆ మాట విన్నా, చాలా నాకు మంచిగా అనిపించింది. యెహోవా కన్నా హేయులంట యథార్థముగా ప్రవర్తించువారు, యథార్థత, ఆయనకి నిజంగా యథార్థంగా నమ్మకంగా దేవుడికి లోపడితే ఆయనకి ఇష్టమంట. ఆయనకి ఇష్టం మాత్రమే రాజ్యం కలుస్తుందా? ఆయనకి ఇష్టం మాత్రమే రాజ్యం కలుగుతారు. అలాగే ఒకతను బాగా శ్రమపడు, నెల రోజులు ఇంటికి దూరంగా వెళ్ళిపోయి కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు. 10,000 శాలరీ అన్నమాట. బాగా కష్టపడ్డాడు. నెల రోజులు కష్టపడిన తర్వాత కుటుంబం కోసం వెళ్తున్నాడు. ఆ 10,000 పర్సులో ఉన్నాయి. ఆ 10,000 పర్సులో ఉన్నాయి, పెట్టుకున్నాడు. వెళ్తున్నాడు, రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాహం వేసింది అంటే అక్కడికి ఈ ఊరికి వెళ్ళడానికి కొద్దిగా సమయం పట్టింది, చాలా దూరం వెళ్ళాలి. అయితే వెళ్తున్నాడు. దాహం వేసి ఒక పంపు దగ్గర ఆగి మొహం కడుక్కోవడానికి మొహం కడుక్కుంటున్నాడు. పర్సు కొద్దిగా ఫ్రీ అయిపోయి పక్కన పెట్టాడు. అంతే, 10,000 శాలరీ పక్కన పెట్టాడు. అంతే, మొహం కడుక్కున్నాడు. లేచి చూసేసరికి డబ్బులు లేవు. దొంగతనం చేశాడు. డబ్బులు లేవు, దొంగతనం చేశాడు. నెల రోజులు సంపాదించి కష్టపడి శ్రమలోంచి కష్టపడి 10,000 అక్కడ పెడితే క్షణంలో కొట్టేశాడు. ఆ శ్రమ ఎక్కడ పోతుంది? అందుకే ఆ పాట పాడారు, చెమటోచి సుఖము విడచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖము విడిచి చెమటోచి కష్టపడితే 10,000 అక్కడ పెడితే కొట్టేశాడు. శాంతి ఉందా? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేయును. ఎంతమంది శ్రమ పడుతున్నారు ఇక్కడ? ఎంతమంది భారం మోస్తున్నారు ఇక్కడ? ప్రభు దగ్గరికి వెళ్ళారా? ప్రభు చిత్తాన్ని అడిగారా? ప్రభు చిత్తాన్ని అడుగుతున్నారా? ప్రభు ఇప్పుడు నేను పని చేస్తాను, ఇది నీ చిత్తమైతే జరిగించు అని ప్రభుని అడుగుతున్నారా? దేవుడు చెప్తాడు, ఆ రక్తస్రావంలో కలిగిన ఆమె ఉన్న విశ్వాసం ఎలాంటిది? పరిశుద్ధుని అంగి పట్టుకుంటేనే ఆమెకు స్వస్థత వచ్చిందని ఆమె విశ్వసించింది. పరిశుద్ధి అంగి జస్ట్ అదేంటండి? పరిశుద్ధిని అంగి పట్టుకుంటేనే స్వస్థత. అది నథింగ్ బట్ అది పరిశుద్ధత, హోలీనెస్. అది పరిశుద్ధతలో ఉంది. ఆమె విశ్వాసం అలాంటిది. ఎంతమంది విశ్వాసంగా ఉన్నాడు? ప్రభు చేయగలరండి. ఎంతమంది విశ్వాసంగా ఉన్నారు? ఈనాడు ప్రభు చేయకపోతే మేము చేసుకుంటాం. ప్రభు చేసుకోగలం. అవునా? మనం చేసుకోగలమా? ఆయన నడిపింపు లేకపోతే ఏది జరగదు ప్రపంచంలో. ఆయన చిత్తం లేకపోతే ఏది జరగదు. ఆయన చిత్తం ఉంటేనే కదా ఇక్కడ నేను నిలబడింది. ఆయన చిత్తం లేకపోతే నేను నిలబడతాను ఇక్కడ. ఆయన చిత్తం లేకపోతే సేవకురాలు అయిద్దా? ఆయన చిత్తం లేకపోతే సేవకురాలు అయిద్దా? ఆయన చిత్తం లేకపోతే సంఘానికి మీరు వస్తారా? రాలేదు. ఆయన చిత్తం, ఆయన నడిపిస్తున్నాడు. ఈ సంఘం కాబట్టి పెంచలేసేది. పెందుకొస్తా సంఘాలు ఎక్కడే తెలుసా? కాళ్ళు ఎక్కడైనా సరే అక్కడే కూర్చోబెడతారు. కాళ్ళు నలిగిపోవాలా, అట్ట కూర్చోబెట్టి ఆరాధన చేస్తారు. పంతుకొస్తాను కానీ